బ్రహ్మా తాళధరో హరిశ్చపటహి వీణాకరీ భారతి వంశజ్ఞౌ శశిభాస్కరౌ శృతిధరా సిద్ధాప్సరా కిన్నరా భృంగీ భృంగరిటాని మర్దలధరా సంగీతకో నరదః శంభోర్నృత్తకరస్య మంగళతరో నాట్యం సదా పాతు వః. శంకరుని నృత్య విధానాన్ని తెలిపేటటువంటి శ్లోకం ఇది. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ. పార్వతి కోసం తపస్సు చేసి ఆమెని పొందినవాడు శంకరుడైతే, శంకరుడే నాకు భర్తగా కావాలి అని తపస్సును చేసి అతన్ని భర్తగా పొందినటువంటి ఇల్లాలు పార్వతి. అంచేతనే ఈ ఇద్దరి అమోఘమైన దాంపత్య బంధం చాలా గొప్పది. చిత్రం ఏమిటంటే, శంకరుడు తాండవం అనే నృత్యాన్ని చేస్తాడు, అమ్మవారు లాస్యము అనేటటువంటి దాన్ని చేస్తుంది. లాస్యప్రియ, ఆవిడికి లాస్యం అంటే చాలా ఇష్టం. శంకరుడు నృత్యాన్ని చేస్తాడు అంటే మామూలుగా అందరూ చేసేటటువంటి నృత్యం లాంటిది కాదు కాదు కాదు. ఆయన చేసే నృత్యానికి పరమార్థం ఒకటి ఉంటూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన పరమార్థం కలిగిన అమోఘమైన నృత్య విధానం మనకు కనిపిస్తుంది చిదంబరంలో. తెల్లై చిదంబరం అని పిలుస్తారు తమిళనాడులో ఉండేవారందరూ కూడా. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదైతే శరీరంలో దీన్ని ఆకాశంగా పిలుస్తూ ఉంటామో అక్కడే జ్ఞానం అనేది ప్రభవిస్తూ ఉంటుంది. కాబట్టి చిత్ అంబరం అంటే జ్ఞాన ఆకాశం అని అర్థం. ఆకాశానికి అవకాశం అని కూడా పేరు. అంటే ఏమీ లేనట్టుగా ఉంటుంది, అన్నీ అందులో ఉంటాయి. అది ఆకాశం అంటే. ఎవరి యొక్క శిరస్సుని చూసినా సరే మన శిరస్సులానే కనిపిస్తాయి, కానీ అందులో ఎన్నెన్ని అమోఘమైన రహస్యాలు దాగున్నాయో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. అటువంటి చిత్ అంబర రహస్యం ఏదుందో దాన్ని ప్రత్యక్షంగా తెలియజేసేటటువంటి అమోఘమైన నృత్య విధానం కలిగిన ఆలయం చిత్ అంబరం. ఒక్కసారి ఆ నృత్యం చేసే విధానాన్ని మనం గమనించబోయే ముందు ఆ నృత్యం ఎలా చేయబడిందో ఒకసారి గమనించాలి. బ్రహ్మాతాళధర, శంకరుడు నృత్యాన్ని చేయాలి అని అనుకున్నాడు. చిత్ అంబరంలో ఉండే ఈ రూపానికి ముందు బ్రహ్మాతాళధర, విశాలమైనటువంటి వేదిక. బ్రహ్మ వేదికకి ఎడం వైపున తాళం వేస్తూ కూర్చున్నాడు బ్రహ్మ. హరిశ్చపటహి, అదే వేదిక ముందు కుడివైపు చివరిలో హరిశ్చపటహి, హరి ఇలా మామూలు పటహి ఉంటుంది కదా, గుండ్రంగా ఉండి ఇలా కొట్టేటటువంటిది ఒకటి ఉంటుంది. అదిగో దాన్ని మ్రోగిస్తున్నాడు శంకరుడు. బ్రహ్మాతాళధరో హరిశ్చపటహి వీణాకరీ భారతి. ఈ ఇద్దరి నుంచి ఇలా ఏటవాలుగా గీస్తే ఆ వేదిక మధ్య భాగానికి ఎక్కడికైతే వెళుతుందో ఆ రెండు గీతల మధ్య భాగం అక్కడ వీణాకరీ భారతి. వీణని స్వయంగా వాయించడానికి సిద్ధంగా ఉంది భారతి సరస్వతీదేవి. వంశజ్ఞౌ శశి భాస్కరౌ, వంశం అంటే వేణువు,
వేణువుని పుచ్చుకుని వేదిక ఎడమ వైపున సూర్యుడు కూర్చుంటే వంశజ్ఞౌ శశిభాస్కరౌ వేదికకి ఎడమ వైపున చంద్రుడు కూర్చున్నాడు వేణువు వాయిస్తూ. ఆ వేదికకి కుడివైపు చివరిలో కూర్చున్నాడు భాస్కరుడు సూర్యుడు, ఆయన పిల్లన గ్రోవిని పట్టుకుని. వంశజ్ఞౌ శశిభాస్కరౌ శృతిధరా సిద్ధాప్సరా కిన్నరా. శృతి పెట్టెనుంటుందే దాన్ని మోయిస్తూ ఇటు పక్కన అప్సరకాంతలు సిద్ధాప్సరా కిన్నరా, ఇటు కిన్నరులు. వాళ్ళు శృతి పెట్టెల్ని మోగిస్తూ కూర్చున్నారు. ఇలా ఉంటే సిద్ధాప్సరా కిన్నరా. ఈ సందర్భంలో శంకరుడు ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే సంగీతకో నారద, ఈయన నృత్యాన్ని చేయడానికి అమోఘమైన సంగీతాన్ని పాడవలసినటువంటి స్థితిలో ఏ మహానుభావుడైనటువంటి నారదుడు ఉన్నాడో ఆ నారదుడు ఈ వీణని మోగించేటటువంటి ఆ సరస్వతీదేవికి కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో శంభోర్నృత్తకరస్య మంగళతరోర్నాట్యం సదా పాతు వః. నృత్యం వేరు, నాట్యం వేరు, నృత్యం వేరు. శంభోర్నృత్తకరస్య, ఆయన నృత్యాన్ని చేయగలడు, నాట్యాన్ని చేయగలడు, నృత్యాన్ని చేయగలడు. మధ్యలని అనుసంధానం చేస్తూ చేసేది ఏదైతే ఉంటుందో అది నృత్యం. కేవలం అలా నట్టువాంగం అంటారే, కేవలం అది మాత్రమే చేస్తే అది నృత్యం. ఇలా అన్ని విధానాల పద్ధతులు నృత్యంలో తెలిసినటువంటి మహానుభావుడైన శంకరుడు అలా కూర్చుంటే ఇక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందని అమ్మవారు ఎదురుగా సూచించగానే అప్పుడు శంకరుడు బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని చూపించాడు. ఇది శ్లోకానికి అర్థం. ఒక్కసారి వేదికని మనం చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది. వేదికకి ఎడమ ప్రక్కన ఏ మహానుభావుడైనటువంటి బ్రహ్మ తాళాన్ని వాయిస్తూ కూర్చున్నాడో ఆయన వెనకాల చంద్రుడు ఇలా వేణువుని పట్టు కూర్చున్నాడో ఆయన వెనుక భృంగి మద్దెలని మోగించడానికి కూర్చున్నాడో ఆయనకి ఏటవాలుగా సరస్వతీదేవి వీణని పట్టు కూర్చుంటే ఆ పక్కన నారదుడు సంగీతాన్ని పాడడానికంటే ఆ శంకరుడు నృత్యం చేయడానికి సరిపోయేటటువంటి విధంగా బ్రహ్మాండమైన గీతాన్ని ప్రారంభించబోతే ఇక ఇటు నుండి వస్తే అటుపక్క నుంచి మామూలుగా పరిశీలించి చూస్తే వేదికకి కుడివైపున కంజిరాని మోగిస్తూ శ్రీహరి, ఆయన వెనుక సూర్యుడు పిల్లనగ్రోవిని, ఆ వెనుక భృంగిటిటు బ్రహ్మాండమైనటువంటి మధ్యలని అలా మురిగించడానికి కూర్చుంటే అమ్మవారి ఆజ్ఞ కాగానే బ్రహ్మాండమైనటువంటి నృత్య నాట్యాలు ముటిని చేశాడు శంకరుడు. ఇది ఇక్కడ విశేషం. చిత్ అంబరంలో కనిపించేటటువంటి అమోఘమైన నటరాజస్వామి విగ్రహంలో ఈ 5 విధాలైనటువంటి పద్ధతులు మనకు కనిపిస్తాయి. ఈ శంకరుడు చేసినటువంటి నృత్యం కారణంగా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అని 5 ఉంటాయి. దీన్ని పంచకృత్య పరాయణ అంటారు లలితా సహస్రనామంలో. పంచకృత్యాలు ఉన్నాయి. సృష్టి, ఒక్కసారి నటరాజస్వామి వారి యొక్క ఆ నాట్య భంగిమలో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలించి చూడండి. కుడి చేతిలో డమరకం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మ్రోగిస్తేనే అనేకమైన ధ్వనులు కలిగాయి అనేది అనేక పర్యాయాలు మనం విన్నా అనుకున్న విషయం. అలా మోగించాడు డమరుకాన్ని. శనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం నృత్తావసానే నటరాజరాజ. బ్రహ్మాండమైనటువంటి ఆ డమరుకాన్ని
సనక సనందనాదులందరూ కూర్చున్నటువంటి సందర్భంలో మ్రోగిస్తే అమోఘమైన శబ్దాలన్నీ పుట్టాయి. అదిగో ఆ శబ్దాల సృష్టి చేసినటువంటి వాడు శంకరుడు. ఈవేళ మనం అందరం ఒక అక్షరాన్ని మాట్లాడగలుగుతున్నామన్నా, అక్షర సమూహమైనటువంటి పదాలని లోకానికి అందించగలుగుతున్నామన్నా, ఆ పదాల సమూహంతో వాక్యాన్ని సృష్టించగలుగుతున్నాము అని అన్నా కేవలం డమరకం యొక్క కారణంగానే, అనుమానం ఏమాత్రమూ లేదు. ఆ మరొక చేతిని ఇటు పక్కనటువంటి దాన్ని చూస్తే అగ్ని కనిపిస్తూ ఉంటుంది. ఆకాశాద్వాయు, డమరుకాన్ని మోగించినటువంటి సందర్భంలో ఆ వాయు ప్రకంపనం కారణంగా పెద్దదైనటువంటి ధ్వని మనకి వినిపిస్తోంది. ఎక్కడైనా ఒక ధ్వనిని చేస్తే ఆ ధ్వని అలా మెల్లగా మెల్లగా వాయు తరంగాల మీద గాలి అలా 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 కెరటాలుగా విడితే అటుపక్క మనకి ధ్వని వస్తుంది. ఆకాశాద్వాయు వాయురగ్ని. ఆ శంకరుని యొక్క ఎడమ చేతిలో అగ్ని కనిపిస్తూ ఉంటుంది. వాయురగ్ని. ఏ అగ్ని అయితే ఉందో అది స్థితిని సూచిస్తూ ఉంటుంది. మనందరం కూడా మాట్లాడగలుగుతున్నామన్నా, కంటితో చూడగలుగుతున్నామన్నా, సంపూర్ణంగా సుఖంగా జీవించగలుగుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేయగలుగుతూ ఉన్నామన్నా దీనంతటికీ ఆధారం అగ్ని. ఆ అగ్ని కారణంగానే స్థితి, సృష్టి స్థితి. మూడవదైనటువంటి కృత్యం శంకరుడు చేసేది లయం. లయం అంటే ఈ సృష్టింపబడ్డదాన్ని, ఈ స్థితి అలా సాగుతున్నటువంటి సృష్టిని లయం చేయడం అంటే అక్కడితో ముగించి వేయడం. ఆ ముగించి వేయడానికి గుర్తుగా అపస్మారుడనే పేరు కలిగినటువంటి వాడిని తన పాదాల కింద తొక్కుతూ కనిపిస్తాడు శంకరుడు. అపస్మారుడనే వాడిని రాక్షసునిగా తెలియచేస్తారు శాస్త్రంలో. ప్రతి విషయాన్ని మర్చిపోవడం, విన్నటువంటి దాన్ని బుద్ధిలో నిలువ చేసుకోలేకపోవడం, లేదా వేరే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు మాత్రమే. అంచేతనే అమోఘమైన బుద్ధి మనకి కలగాలి అంటే శివారాధన చేయాలి అని శాస్త్రం తెలియచేస్తూ ఉండేటటువంటి మాట. ఎందుకని? అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య నీలగ్రీవో విలోహిత. ఏ సూర్యుడు ఆకాశంలో ఉన్నాడో, నేల మీద శంకరుడు ఉన్నాడో, ఆ సూర్యునికి ఈ శంకరునికి భేదం లేదు అని తెలియజేస్తుంది రుద్రంలోని నమక మంత్రం. సూర్యుడిని ఎలా అయితే తేరిపార చూస్తే పైకి ఎర్రగా కనిపిస్తాడో, ఇంకాస్త లోపలికి చూస్తే నీలిరంగు బిళ్ళ కనిపిస్తూ ఉంటుందో, అలాగే నేల మీది శంకరుడు కూడా కనిపిస్తాడు. నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ, గ్రీవము అంటే కంఠం, నీల అదిగో ఆ విధమైనటువంటి రంగుతో విషాన్ని స్వీకరించినటువంటి కారణంగా కనిపిస్తోంది మనకి. ఆయన నీలగ్రీవాన్ని మనం చూస్తే ఏమని అర్థం చేసుకోవాలి? ఓ శంకర, వచ్చినటువంటి కాలకూటం అనే ఆ విష అగ్నిని మొత్తం ఈ లోకం మీదకి వెళ్ళి ప్రపంచాన్ని అంతటినీ ధ్వంసం చేయకుండా ఉండేలా నువ్వు నీ కంఠంలో ఆపి నీ కంఠానికి ఆ మచ్చని కలిగించుకున్నావే, దాని ద్వారా నేను జీవిస్తున్నాను అని. విలోహిత. మరి శంకరుడు మొత్తం తెల్లగా ఉంటాడు కదా అని అనుకుంటాం. భస్మోద్ధూలిత సర్వాంగ. ఆ శంకరుని యొక్క నిజమైనటువంటి రూపం ఎరుపైతే
ఆ ఎరుపు అనేటటువంటి అభిప్రాయం లోకంలో ఎవ్వరికీ కనిపించకుండా ఉండేలా ఉళంతా కూడా భస్మాన్ని అలా పుసుకుని ఈయన తెల్లని రంగు శరీర ఛాయ కలిగిన వాడే అని అనిపించేలా చేస్తాడు. అటువంటి శంకరుడు సూర్యునితో సమానమైనటువంటి వాడు కాబట్టే లోకంలో ఎవరైనా సరే మన పిల్లలకు లేదా మనుమళ్ళకు మనవరాళ్ళకి అక్షర అభ్యాసాన్ని చేయించాలి అంటే బుద్ధిశక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యుని దాకా మనం వెళ్ళలేం కాబట్టి సూర్యునికి ప్రతినిధి అయినటువంటి భూలోకంలో ఉన్న శంకరుని ఆలయానికి వెళ్ళి నమ శివాయ సిద్ధన్నమః అనే రాయించుకుంటాం. బాగా ఆలోచించాలి. ఆకాశంలో సూర్యునికి సరైనటువంటి ప్రతినిధి ఇదిగో ఈ శంకరుడు మాత్రమే. ఎక్కడైనా వర్షం కావాలి అంటే వర్షాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు సూర్యుడు. అక్కడ ఆదిత్యాజ్జాయతే వృష్టి. అక్కడికి వెళ్ళి సూర్యుని దగ్గరికి వెళ్ళి మాకు వర్షం కావాలనే దరఖాస్తుని ఇయ్యలేం కాబట్టి నేల మీద సూర్యుని ప్రతినిధిగా ఉన్నటువంటి శంకరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆలయంలో 1008 కడవలతో అమోఘమైనటువంటి జలంతో శంకరునికి అభిషేకాన్ని చేసి అయా వర్షాన్ని కురిపించు అని ఈయన ద్వారా ఆయనకి ఆ విషయాన్ని తెలియచేసుకుంటూ ఉంటాం. అంచేత బుద్ధినిచ్చేవాడు, సూర్యునిలాగా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించగలిగినవాడు, ప్రసాదించేవాడు నేల మీద ఉన్న శంకరుడు. ఆయన ద్వారా అపస్మారక విధానాన్ని తొలగించుకోవచ్చు. తొలగించుకునే విధానం ఇదేని తెలియజేస్తూ అపస్మారుడనే పేరు కలిగిన రాక్షసుని కాలితో తొక్కినట్టుగా తన నృత్య భంగిమలో సూచిస్తూ కనిపిస్తాడు నటరాజస్వామి. సృష్టి, స్థితి, లయ, తరువాతిది తిరోధానం, ఆ తరువాతిది అనుగ్రహం. సరే, సృష్టి స్థితి లయాలు అయిపోయాయి కదా, మరి ఇంక నీకేం కావాలి స్వామి? నాకు జ్ఞానాన్ని ఇయ్యి, దాంతోపాటుగా ముక్తిని కూడా ఇయ్యి. ఈ 5 నువ్వు ఇయ్యగలవు అని భావిస్తూ ఆ కనిపించేటటువంటి శంకరుని దర్శించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి నటరాజస్వామి దర్శనం. యోగపరంగా ఆలోచించినట్టయితే ప్రతి వ్యక్తి కూడా 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆలయంలో 21,600 బంగారు ఫలకాలు మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కడైనా సరే ఎక్స్రే ఫోటో కానీ తీసుకున్నట్టయితే కేవలం ఎముకలు, మాంసము, మజ్జ ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రాచీనులైనటువంటి వాళ్ళు తీసేటటువంటి ఏ ఎక్స్రే కాదు, ఇది మెటాఫిజికల్ ఎక్స్రే అంటారు ఆంగ్ల భాషలో. మనందరికీ కనిపించినటువంటి అమోఘమైన మన విజ్ఞాన శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో అంతకు మించిన అతీంద్రియ విజ్ఞాన శాస్త్రం మెటాఫిజికల్ సైన్స్ అంటే. ఆ స్థాయిలో కానీ చూస్తే ఈ అద్భుతమైనటువంటి 72,000 నాడులు కనిపిస్తాయి దాంట్లో. ఆ 72,000 నాడుల విశేషాన్ని తెలియచేసేందుకు సూచికగా, దానికి సరైనటువంటి ప్రతీకగా 72,000 బంగారు మేకులతో కొట్టబడి కనిపిస్తూ ఉంటుంది ఆలయం. ఎంత ఆశ్చర్యం ఇది! చిదంబర స్వామి బ్రహ్మాండంగా కనిపిస్తారు. మహాసుందరాకారుడు, చూస్తే మళ్ళీ మర్చిపోలేరు, అద్భుతంగా ఉంటుంది అని అలా చెప్తూ అక్కడ ఉండేటటువంటి అర్చకులు అలా ఒక తెరని తొలగిస్తే ఏమీ కనిపించదు. అక్కడ బిల్వ దళాల మాల మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. బిల్వ దళాల మాల. బిల్వము అంటే మారేడు ఆకు. ఆ బిల్వదళాల మాల, బంగారపు బిల్వదళాల మాత్రం
మాల మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి దీని విశేషం? మనం మామూలుగా మారేడు ఆకుని సామాన్యంగా భావిస్తాం. పడ్డటువంటి ఆకుల్ని కాయల్ని అవతల పడేస్తూ ఉంటాం. చాలామంది నిత్య అర్చనలో బిల్వానికి ఉండే ప్రాముఖ్యం ఏమిటో తెలియచేస్తాడు నటరాజస్వామి. ఎంత అమోఘమైన ఆరోగ్యాన్ని ఇచ్చేదో ఆ బిల్వదళం సామాన్యమైనది కాదు. బిల్వదళాలు 3 భాగాలుగా కనిపిస్తాయి. అంటే 3 ఆకుల సమూహంగా సృష్టి స్థితి లయాలకి సత్వర స్తమో గుణాలకి ప్రతీకగా కనిపిస్తాయి. ఎంత ఆశ్చర్యం అంటే చిత్ అంబరం ముఖ్యం, జ్ఞాన ఆకాశం ముఖ్యం తప్ప కేవలం జ్ఞానం మాత్రమే కాదు అని. ఇక్కడ చిత్రం ఉంటుంది. ఈ ఆకాశం అంటే ఇది కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని నిల్వ చేసుకోగలిగినట్టయితే అదే నిజమైనటువంటి చిదంబరము అనే యథార్థాన్ని స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. బ్రహ్మాండమైనటువంటి ప్రళయం అయినటువంటి సందర్భంలో మార్కండేయుడు ఎవరైతే ఉన్నారో మృకండుపుత్రుడు చిరంజీవిగా శంకరుని చేత చెప్పబడితే ఆయన వణికిపోవడం ప్రారంభించాడు. అందరూ మరణిస్తున్నారు తన కళ్ళెదురుగా, ఆయన మాత్రమే ప్రాణం అలా పోకుండా నిలబడితే నేను ఒక్కడిని ఇలా ఉండిపోయానేమిటి అని అనుకుంటూ ఉంటే అప్పుడు శంకరుడే స్వయంగా చెప్పాడు, భౌతికమైనటువంటి మరణం కాదు, నీకు భౌతికమైనటువంటి మరణం ఎప్పుడూ ఉండదు, జ్ఞానంతో జీవిస్తూ నువ్వు ఉంటావు. కాబట్టి మరణం అనే దానికి భయపడకు, జ్ఞానంతో ఉండాలి అని అనుకో అన్నాడు. అటువంటి జ్ఞానమయమైన ఆకాశం స్పష్టంగా ఏర్పాటు చేసుకోగలిగిన శక్తి స్థలం ఏది అంటే చిదంబరం మాత్రమే. మొత్తం ఈ ప్రపంచం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏది కనిపిస్తుంది అంటే ఏదీ కనిపించదు. కనిపించకుండా ఉండే ఆ చిత్ ఆకాశం, జ్ఞాన ఆకాశం మాత్రమే ఎవరికి వారికి కనిపిస్తుందనే అమోఘమైన తత్వ విధానాన్ని చెప్పే అద్భుతమైనటువంటి ఆలయం తెల్లై చిదంబరం, చిదంబర నటరాజస్వామి ఆ అద్భుతమైన నృత్య దర్శనం. స్వస్తి.